ఈ రోజు మనకి ఈ యొక్క 19వ తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం మనం. ఇది ఈ రోజు ఏంటి సార్ అంటే సూక్ష్మ లింగ వివక్షత పైన ఆందోళనలు అని ఒక ఇదనేది మనకు పేపర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి సూక్ష్మ లింగ వివక్షత పైన ఈ యొక్క పే శక్తి 2024 కార్యక్రమంలో భాగంగా భారత ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ఏం చేశారు సార్ అంటే ఈ సూక్ష్మ లింగ వివక్షత పైన దృష్టి పెట్టాలని ఇచ్చేయడం జరిగింది. అంటే వృత్తిపరమైన జెండర్ స్టీరియాలిటీ పైన మనకి అంటే స్త్రీ పురుష ఏది సార్ అంటే స్త్రీ పురుషుల పైన మనకి ఈ సమానత్వం ఉండాలి, వీళ్ళపైన కాస్త దృష్టి పెట్టాలి అని చెప్పడం జరిగింది. అదే ముఖ్యంగా మనకి సమస్యను పరిష్కరించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినది వాడి స్థానిక పాలనలో మహిళా రిజర్వేషన్లు అంటే స్థానిక పరిపాలన అంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి పంచాయతీ రాజులో కావచ్చు, అదే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి మున్సిపాలిటీలో కావచ్చు ఈ మహిళలకి 3/1 వంతు అంటే 1/3 వంతు స్థానాలను కల్పించడం జరిగినది మనకి అని చెప్పడం జరుగుతుంది. మనకి ఇది అంటే 3/1 వంతు కల్పించడం జరిగింది. దాంతో పాటు మనకి ఇంకో విషయం ఏంటి సార్ అంటే మనకి ఈ మహిళలకి మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీ రాజులో 50% రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం ఏది సార్ అంటే బీహార్ గా చెప్పడం జరుగుతుంది మనకి. దాంతో పాటు మనకి చూడండి వెటర్నరీ బెనిఫిట్ సవరణ చట్టం 2017 ప్రకారం కార్యాలయంలో వివక్షను తగ్గించడము ప్రసూతి ప్రయోజనం కోసం ఈ సవరణ చట్టం అని తీసుకురావడం జరిగింది. అందుకే ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా లింకప్ చేసుకోండి. ఇటీవల చూడండి మనకి సిక్కిం అనే రాష్ట్రం, ఏ రాష్ట్రం సార్ అంటే ఏదైతే సిక్కిం రాష్ట్రం ఉందో ఏకంగా మనకి ఏం చేసింది సార్ అంటే మనకి సిక్కిం అనే రాష్ట్రం ఓకేనా 1 సంవత్సరం పాటు ఈ యొక్క మెటర్నరీ బెనిఫిట్ ఈ యొక్క ప్రసూతి సెలవులను పొడిగించడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. దాంతో పాటు మనకి ఇటీవల మనకి ఈ యొక్క చట్టసభలలో ఏదైతే సార్ అంటే చట్టసభలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టసభలలో మహిళల రిజర్వేషన్ 33% పెంచిన బిల్లు కూడా ఆమోదం జరిగింది 2023-24లో భాగంగా. కానీ దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా లింకప్ చేసుకోండి. ఇది 2024 జనగణన తర్వాత ఇది అమల్లోకి వస్తుందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మనం మొత్తం కూడా ఈ PDF లో పొందుపరచానన్నా. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా నీట్ గా మీరు ఈ క్లాస్ విన్న తర్వాత రివిజన్ చేసుకోండి. మన RS అకాడమీ తరఫున ప్రతిరోజు కూడా మనము ఈ PDF రూపంలో మీకు దీనికి సంబంధించిన ప్రతి డేటాను కూడా ఈ ఆన్లైన్ క్లాస్ తో పాటు PDF ని అందించడం జరుగుతుంది. ఇంకోటి చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ మరియు ఓకేనా అంటే ఈ యొక్క అమెరికా మరియు భారతదేశం మధ్య ఒక క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మంత్రిత్వవర్గం ఈ యొక్క ఒప్పందం అనేది కుదరడం జరిగింది. అంటే స్వేచ్ఛ ఇంధనం మీద ఎవరెవరికి సార్ అంటే అమెరికా మరియు భారతదేశం మధ్య ఒప్పందం జరగడం జరిగింది. అంటే పవర్ మరియు అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎమర్జింగ్ ఫ్యూయల్ దానికి సంబంధించి ఇలాంటి 5 ప్రధాన అంశాల పైన ఇండియా మరియు ఎవరి మధ్య సార్ అంటే USA మధ్య వ్యూహాత్మకమైన ఒప్పందం అనేది జరగడం జరిగింది. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఫ్యూయల్స్ చూసుకుంటే ఈ ఫ్యూయల్ లేదా ముడి చమురును మొదటగా ఎక్కడ కనుగొన్నారు సార్ అంటే అస్సాం రాష్ట్రంలోని దిగ్బాయ్. ఎక్కడ సార్ అంటే అస్సాం రాష్ట్రంలోని దిగ్బాయ్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ ముడి చమురును కనుగొన్నారు. భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అనేది చూస్తే ఎక్కడుంది సార్ భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అంటే బాంబే హై. ఎక్కడ సార్ అంటే బాంబే హై. అదే ఆంధ్రప్రదేశ్ లో మనకి ఈ ముడి చమురు ఎక్కడ లభిస్తుంది సార్ అంటే గ్యాస్ అండ్ ఫ్యూయల్ ఎక్కడ లభిస్తుంది అంటే కృష్ణా గోదావరి బేసిన్. ఇది సార్ అంటే కృష్ణా గోదావరి బేసిన్ లో మనకి
ప్రధానంగా లభించడం జరుగుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్ళిపోతే మనము ఓకేనన్న ఈ యొక్క నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్ళిపోతే భారతదేశం దిగుమతులు భారతదేశ బంగారు దిగుమతులు రెట్టింపు అయ్యాయి అని మనకు ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది. అంటే భారతదేశంలో ఏవైతే మనకి ఈ యొక్క బంగారు దిగుమతులు ఇటీవల కాలంలో రెట్టింపు అయ్యాయి అని ప్రకటించడం జరిగింది. అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో బంగారం దిగుమతులు రెట్టింపు అవ్వడం జరిగింది. దాదాపు 10.6 బిలియన్ డాలర్లకు చేరకడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కస్టమ్ డ్యూస్లు భారీ కొరత అనేది కొనసాగుతూ ఉండడం వలన పండుగ డిమాండ్ కూడా పెరగడం జరుగుతుంది. అంటే దేశంలో దిగుమతుల్లో దాదాపు బంగారం వాటా 5% పైగా ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో 2వ అతిపెద్ద వినియోగదారు భారతదేశం. ప్రపంచంలో బంగారు వినియోగదారులో భారతదేశం 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి ఈ దినాన. అంటే మొదటి ఈ యొక్క వినియోగదారు ఏది సార్ అంటే చైనా అనే దేశం ఉంది. అంటే భారతదేశంలో ఎక్కువగా దిగుమతులు మనం బంగారాన్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం సార్ అంటే స్విట్జర్లాండ్ నుంచి దాదాపుగా 40%, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 16% అండ్ దక్షిణ ఆఫ్రికా నుంచి 10% అనేది మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇటీవల భారతదేశం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మనకి ఏం చేస్తున్నాం సార్ అంటే ఈ బంగారు ఫ్యాక్టరీని కూడా ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ కర్మాగారంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి కర్ణాటకలో చూసుకుంటే కొల్లార్ మైనింగ్స్, కర్ణాటకలో ఏది సార్ అంటే కొల్లార్ మైనింగ్స్ బంగారం అత్యధికంగా లభించేది. మనకి అనంతపురంలో వజ్రా కరూర్ అనేది కూడా ఎక్కువగా బంగారం లభించేది అని చెప్పవచ్చు మనకి ఇది. దాని తర్వాత భారతదేశ రాష్ట్రాల సాపేక్ష ఆర్థిక పనితీరు అంటే భారతదేశం సంబంధించిన ఆర్థిక పనితీరు గురించి ఒక డేటా అనేది ఇవ్వడం జరిగినది మనకి ఏవైనా. అయితే దానికి సంబంధించి చూసుకుంటే భారతదేశ రాష్ట్రాల యొక్క రిలేటివ్ ఎకానమీ పర్ఫార్మెన్స్ 1960-61 నుంచి 2023-24 మధ్య పేపర్ ఆధారంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ నివేదికలో ఏముంది సార్ అంటే దాదాపుగా 6 దశాబ్దాల ఆధారంగా ఈ యొక్క భారతదేశ జీడిపి సాపేక్ష తలసరి ఆదాయం వాటను ప్రకటించడం జరిగినది మనకి ఇది. దీని ఆధారంగా భారతదేశంలో ఉత్తమ పనితీరును 2023-24లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడుతో కలిసి భారతదేశ జీడిపిలో 30% వాటాను కలిగి ఉన్నాయి. కానీ భారతదేశంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నవి చూసుకుంటే కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కేరళ అండ్ తమిళనాడు అనేవి రాష్ట్రాలు ఉండడం జరుగుతుంది మనకి ఇది. అలాగా భారతదేశంలో ఈ జిడిపి వాటికి సంబంధించిన డేటా కూడా పాత డేటా కూడా మనకి పీడిఎఫ్ లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ పీడిఎఫ్ ని నీట్ గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలాంటి ఎగ్జామ్ రాసినా 100% దీని నుంచి క్వశ్చన్ పడుతుంది. ఏంటి సార్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా దీని గురించి వివరించడం జరిగింది. కానీ అందరిలాగా కాకుండా మేము పీడిఎఫ్ ని సొంతంగా కష్టపడి మీకోసం తయారు చేయడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా దీన్ని నీట్ గా ఫాలో అవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకేనన్న. దాని తర్వాత నెక్స్ట్ వన్ సుస్థిర వ్యవసాయం సాధించేందుకు అవసరమైన చర్చలు అని మనకి ఒకటి జరగడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్. ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ లో ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ సుస్థిర వ్యవసాయానికి ఫైనాన్సింగ్ సమస్య పరిష్కరించడంలో ఈ యొక్క చాలా దూరం వెళ్ళాలి అని దీన్ని హైలైట్ చేయడం జరిగింది. అంటే సుస్థిర వ్యవసాయం అంటే ఏమిటి సార్ అంటే భవిష్యత్ తరాల వారికి వనరులను కాపాడుతూ నేటి ఆహార అవసరాలు తీర్చే వ్యవసాయ పద్ధతులనే ఏమంటాం సార్ అంటే సుస్థిర వ్యవసాయం అనే పేరుతో మనము పిలవడం జరుగుతుంది. అంటే సుస్థిర వ్యవసాయం అంటే ఏమిటి అంటే ఎలాంటి వ్యవసాయంలో ఉంటాయి, దీని యొక్క ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ చేస్తాము,
అండ్ ఆర్థిక స్థిరత్వము, మెరుగైన ఆహార భద్రత, సామాజిక సమానత్వము అండ్ దీనికోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చూస్తే ఓకేనా, దీని యొక్క పర్ఫార్మెన్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, గిడ్డంగి రసీదు ఫైనాన్స్, ప్రాధాన్యత గల రంగాలకు రుణాలు అండ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ మరియు యాంత్రీకరణ అనే ప్రోగ్రాంలను ఈ యొక్క ప్రభుత్వాలు చేపట్టడం జరిగినదిగా చెప్పవచ్చు మనకి. దాని తర్వాత మనకేంటి సార్ అంటే కర్మ పండుగ ఓకేనా. సామాన్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు జరుపుకునే ప్రధాన పండుగ ఏది సార్ అంటే కర్మ పండుగ లేదా కరం పండుగ అనే పేరుతో పిలుస్తాం. ఏంటి సార్ అంటే కరం పండుగ లేదా కర్మ పండుగ అనే పేరుతో ఇవి ప్రధానంగా ఈ గిరిజనులు ఎవరైతే ఉంటారో ప్రధానంగా ఈ గిరిజనులు ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగను ఎక్కడ నిర్వహిస్తారు సార్ అంటే జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, అస్సాం మరియు ఒడిశా రాష్ట్రాలలో నిర్వహించడం జరుగుతుంది. అయితే కరం పండుగ లేదా కర్మ అనే పండుగ నిర్వహించే ముఖ్యమైన తెగలు ఏవి సార్ అంటే ముండా తెగలు గిరిజనులు, హో తెగలు, ఓరాన్ తెగలు, బైగా తెగలు, కరియా తెగలు అండ్ సంతాల్ తెగలు ప్రధానంగా దీన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ లో ఉండే బాదో లేదా భద్రా మాసంలో చంద్రమాసంలో భాగంగా ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ పండుగ ఎందుకు నిర్వహిస్తారు సార్ అంటే కరం దేవత లేదా కరం సాని బలం, యవన, తేజస్సు యొక్క దేవుడును పూజించడం కోసం దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది అన్న. అంటే దీనికోసం పొలాల్లో సాల్ చెట్లు కొమ్మలను కూడా వీళ్ళు ప్రధానంగా నాటడం జరుగుతుంది. ఓకే, ఇది కరం పండుగనన్న పండుగల పైన క్వశ్చన్ అనేది పడడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే మన ఆర్ఎస్ అకాడమీ ప్రతి శనివారం ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ శనివారం కూడా అంటే రేపు కాదు ఎల్లుండి ఈ శనివారం కూడా మన ఆర్ఎస్ అకాడమీలో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ స్క్రీన్ పైన కనబడే నంబర్లకి ఫోన్ చేసి మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, శనివారం ఈ గ్రాండ్ టెస్ట్ ను కూడా మీరు రాయండి. మీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. దాని తర్వాత పెరియార్ ఈవి రామస్వామి గురించి మనకి కరెంట్ అఫైర్ లో రావడం జరిగింది. ఏంటి సార్ పెరియార్ రామస్వామి గురించి కరెంట్ అఫైర్ లో అంటే ఇతను సెప్టెంబర్ 17వ తారీఖున సెప్టెంబర్ 17వ తారీఖున తన 146వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ ఈవి రామస్వామి 1878లో జన్మించారు. ఒక సామాజిక కార్యకర్త అండ్ రాజకీయ నాయకుడు. తమిళ గుర్తింపు మరియు వాళ్ళ యొక్క ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి. ఇతని ద్రావిడ ఉద్యమ పితామహుడు అని కూడా పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు సార్ అంటే పెరియార్ ఈవి రామస్వామిని ద్రావిడ ఉద్యమ పితామహుడుగా పిలవడం జరుగుతుంది మనకి ఇతను. అయితే ఇతను బ్రాహ్మణేతర విద్యార్థులు వేరుగా భోజనం చేయాలనే ప్రశ్న పైన ఇతను కాంగ్రెస్ పార్టీకి 1925లో రాజీనామా కూడా చేయడం జరిగింది. ఇతను 1924లో మైకోం సత్యాగ్రహంలో ఇతను ప్రసిద్ధంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. దాని ద్వారా మైకోం దేవాలయంలో భాగంగా అట్టడుగు వర్గాల ప్రజలవన్నీ ఈ యొక్క ఏం చేయాలి సార్ అంటే లోపలికి పంపించాలి అనే దానితో ఇతను ఉద్యమం చేపట్టడం జరిగింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి ఏంటి సార్ అంటే ఖాతా అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని చేపట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే ఖాతా అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ ను ఇచ్చేయడం జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాల క్రితం ఇది ఆ ఖాతా అగ్రిగేటర్ అనే ఫ్రేమ్వర్క్ ను 3 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. 2024 నాటికి 42,300 కోట్ల రుణాలు ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది. గతంలో దీన్ని 2016 సెప్టెంబర్ 2న ప్రారంభించారు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని ప్రవేశపెట్టడం జరుగుతుంది.
ఇది ఫైనాన్స్ డేటా షేరింగ్ సిస్టమ్ గా పనిచేయడం జరుగుతుంది మనకి. ఇది ఎకానమీలో భాగంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే రంగీన్ మచ్లీ యాప్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. రంగి మచ్లిన్ యాప్ అంటే ఏంటి సార్? దీన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర ఫిషరీస్ పశు సంవర్ధక శాఖ మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ రంగీన్ మచ్లీ మొబైల్ యాప్ ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మద్దతుతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెషర్ వాటర్ అక్వాకల్చర్ దీన్ని యాప్ ని అభివృద్ధి చెందడం జరిగింది. దాదాపుగా ఇది 8 భాషల్లో ఈ యాప్ ఉండడం జరుగుతుంది. రకరకాల ప్రసిద్ధ అలంకరమైన చేపలు బహు సమాచారాన్ని ఇది ఇవ్వడం జరుగుతుంది. అంటే రకరకాల యజమానుదారులకు దుకాణదారులకు ఆ చేపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ రంగన్ మచ్లీ యాప్ అనేది అందించడం జరుగుతుంది మనకి. ఇది దాంతో పాటు మనకి నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఓకేనా. క్రీడా డోపింగ్ వ్యతిరేకంగా యునెస్కో అంతర్జాతీయ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, కోవిడ్-19 తర్వాత బ్యూరో ఆఫ్ 2వ అధికారిక సమావేశాన్ని ఈ క్రీడా డోపింగ్ వ్యతిరేకంగా మనకి యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కింద ఈ యొక్క కన్వెన్షన్ అప్రూవ్ కమిటీ కింద 3వ అధికారిక సమావేశం. అదే కోవిడ్-19 తర్వాత అయితే ఇది 2వ అధికారిక సమావేశం. అంటే ఎలాగా ఈ యొక్క డోపింగ్ ని ఎలా నివారించాలి, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే దానిపైన నీటిగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇది మొత్తం కూడా మనము నీటిగా ఇచ్చేసాను. దాని తర్వాత విండ్ ఫాల్ ట్యాక్స్. దాని తర్వాత ఏంటి సార్ అంటే విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఉత్పత్తి చేసే క్రూడ్ ఆయిల్ పైన విండ్ ఫాల్ ట్యాక్స్ ని ప్రభుత్వం ఇటీవల టన్నుకు నీల్కు తగ్గించడం జరిగినది మనకి. అంటే విండ్ ఫాల్ ట్యాక్స్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుంటామో దానిపైన ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇది నాన్న ఓకే, ఇది ఈ రోజు మనకి ఉన్న ఓకేనన్న, ఇది మనకి ఉన్నది. దాంతో పాటు ఇంకోటి ఏంటి సార్ అంటే రాపానుయ్ ఓకేనండి. పసిఫిక్ మహాసముద్రంలో ఒక దేవి ప్రాంతంలో దాదాపు దీపంలో 15 మంది పూర్వ నివాసితుల యొక్క డిఎన్ఏను రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఈ దీపం ఈస్టర్ దీపం అని కూడా పిలుస్తారు ఓకేనన్న. ఈ రూనోయి లేదా ఈస్టర్ ద్వీపంలో అని కూడా పిలవడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఈ మనుషుల యొక్క అవశేషాలను వీళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్ నాన్న. రేపటి కరెంట్ అఫైర్ లో ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.